హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో మీరాబాయి చాను గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు మణిపూర్ పేరు దేశమంతా బాధాకరమైన వార్తలతో వినిపించింది. మహిళలపై జరిగిన దారుణాలు భారతదేశంలోని ప్రతి ఒక్కరిని కూడా కలిచివేశాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మణిపూర్ ప్రజల ప్రతిభా ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. అదే మణిపూర్ నేల నుంచి వచ్చిన ఒక కుమార్తె ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఆమె పేరే మీరాబాయి చాను. మీరాబాయి చాను జీవితం కష్టం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని నిరూపించిన స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణం. మీరాబాయి చాను 1994 ఆగస్టు 8న మణిపూర్ రాష్ట్రంలోని కక్చింగ్ గ్రామంలో జన్మించారు. ఆమె సాధారణ కుటుంబంలో పెరిగారు. చిన్నతనంలో ఇంటికి కట్టెలు మోసుకొచ్చేవారు. ఆమె శారీరక బలం చూసి కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయేవారు. ఆమెకు చిన్నప్పటి నుంచే వెయిట్ లిఫ్టింగ్పై ఆసక్తి ఏర్పడింది. సరైన సౌకర్యాలు లేకపోయినా ప్రతిరోజు కష్టపడి సాధన చేశారు. ఆమె పట్టుదల ఫలితంగా జాతీయ స్థాయిలో ఎంపికై తర్వాత అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 కామన్వెల్త్ గేమ్స్లో రజత పథకం సాధించి తన ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఆ తర్వాత 2017 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలిచి భారతదేశానికి గౌరవం తీసుకొచ్చారు. 2016 రియో ఒలింపిక్స్లో ఆమె ఆశించిన ఫలితం రాలేదు. ఒక్క లిఫ్ట్ కూడా విజయవంతం కాక తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారు. కానీ అక్కడే ఆగిపోలేదు. తన తప్పులను సరిదిద్దుకొని మరింత కష్టపడి సాధన చేశారు. ఆ కృషికి ఫలితంగా 2020 టోక్యో ఒలింపిక్స్లో రజత పథకం సాధించి భారత వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాశారు. అలాగే 2018, 2022, 2026 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పథకాలు సాధించి భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై గర్వంగా ఎగురవేశారు. ఆమె కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డ్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. చివరిగా, పేదరికం విజయానికి అడ్డంకి కాదు, అపజయం అంతిమం కాదు. కష్టం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత పెద్ద కలనైనా నిజం చేయవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.